1956 2004 మనకు ఇది కటింగ్ ఇయర్. ఎందుకంటే ఇరిగేషన్ కు బిఫోర్ ఆఫ్టర్ 2000 వైఎస్ రాజశేఖర వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 2014 వేసుకో సుమారుగా. ఇరిగేషన్ ప్రొఫైల్ ఏముంది ఆంధ్ర తెలంగాణ మధ్యన అనేది తెలుసుకోవాలి. ఎంత తేడా ఉందని తెలుసుకోవాలి. నేను 2050 నీళ్ళు వాడుతున్నాం, వాళ్ళ దగ్గర ఇరిగేషన్ సౌకర్యం ఎంత కల్పించబడింది, తెలంగాణలో ఎంత కల్పించబడింది తెలుసుకోవాలి. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే ఏమైందంటే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కేవలము 2056లో 9.7% ఇరిగేషన్ ఉంది. జస్ట్ 9.7, జస్ట్ రౌండ్ ఫిగర్ 10%. అదే ఏపీలో ఎంత ఉందంటే ఏపీలో అప్పటికే 32% ఇరిగేషన్ ఉంది. గోదావరి జిల్లాలో ఇదంతా 32% ఇరిగేషన్ ఉంది. 2014 వచ్చే వరకు మనది కొద్దిగా ఏంటంటే 27% వచ్చింది. కొంచెం 27% ఇరిగేషన్ కు వచ్చింది అప్పుడు. ఓకే, మరి వీళ్ళది ఎంత వచ్చిందంటే ఇప్పటికి ఇదికి వచ్చే వరకలా ఈడికి వచ్చే వరకలా 54% వచ్చేసింది. ఓకే, 24% అదనంగా. 2014 వచ్చే వరకు ఏమైందంటే మాది కొద్దిగా ఈ జలయజ్ఞం ఇవన్నీ చేపట్టిన 50% ఇరిగేషన్కి వచ్చింది మన తెలంగాణ. ఎప్పుడు అది 2004 తెలంగాణ రాకముందు వరకు. ఇప్పుడు వీళ్ళది ఎంతవరకు కొంచెం 98% ఇరిగేషన్. 98%. జస్ట్ 2% ఉందా? అంతే 2% మిగిలింది. అంటే ఎంత తేడా ఆంధ్ర తెలంగాణకు ఇరిగేషన్ ప్రొఫైల్. ఎందుకంటే వారు సరార్తర్ కాటన్ బ్యారేజ్ కట్టడం వల్ల గోదావరి జిల్లాలో 10 లక్షల ఎకరాలు, కనకదుర్గ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వల్ల అక్కడ 13 లక్షల ఎకరాలు, వాళ్ళకంతా కెనాల్ ద్వారా గ్రావిటీ ఇరిగేషన్ వాళ్ళదంతా. మనదేమో లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ లిఫ్ట్ సిస్టమ్ లో వచ్చేటి మనకు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ గోదావరి జిల్లాల మీద మన తెలంగాణ పరిస్థితి ఏందనేది కూడా తెలుసుకోవాలి. గోదావరి జిల్లాల మీద గోదావరి ఉపయోగములు ఏమున్నాయని తెలుసుకోవాలి. గోదావరి మీద మనము గోదావరి జిల్లాలో యాక్చువల్గా చూస్తే మనకు ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్, తర్వాత చెరువులు, కుంటలు అన్ని కలిసి శ్రీరామ్ సాగర్, నిజాం సారు, సింగూరు, కడ అన్ని కలిసి ఉండేటి గోదావరి మీద. మనకు గ్రావిటీ ఇరిగేషన్, గ్రావిటీ అంటే కాలువల ద్వారా ఎత్తిపోతలు లేకుండా వచ్చే ఇరిగేషన్, కరెంట్ లేకుండా ఎత్తిపోతలు దాదాపు 485 టీఎంసీలు మనం అంచనా ఉంది వాడుకోవడం. 480 టీఎంసీలు. ఓకే, 480 టీఎంసీలు గ్రావిటీ ద్వారా. లిఫ్ట్ ద్వారా ఇవి మనం లిఫ్ట్ ద్వారా ఏం చేసినాం అంటే మనకు లిఫ్ట్ అంటే కాళేశ్వరం ఉంది. అప్పటి ప్రాణహిత చేయడానికి కాళేశ్వరం కానీ, దేవాదుల కానీ, తర్వాత తుపాకులూడెం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, తర్వాత రాజదుమ్మగూడెం కానీ, తర్వాత అన్ని లిఫ్ట్లు తెలంగాణలో అన్ని లిఫ్ట్లు కలిసి ఒక 400 టీఎంసీ వస్తుంది. 400 టీఎంసీ అన్ని లిఫ్ట్లు, ఆల్ లిఫ్ట్స్, అన్ని లిఫ్ట్స్ 800 టీఎంసీలు రఫారఫ్ అంచనా. ఇది 885 అంటే 800 టీఎంసీ. కానీ మనము మనం వాడుతున్నది ఇది అంటే ఇరిగేషన్ ఒక గ్రావిటీ ద్వారా ఒక 885 టీఎంసీలు ఉన్నది ఉపయోగము. ఆల్ లిఫ్ట్ మరి అన్ని కంప్లీట్ కాలే. మన అన్ని లిఫ్ట్లు అన్ని పనిచేస్తే ఇంత వాడతాం. అది అందులో కాళేశ్వరం ఉంది 200 టీఎంసీ. కాళేశ్వరం ఉంది, దేవాదుల ఉంది, తుపాకులు కూడా ఉంది, సీతారాం ఉంది, తర్వాత దుమ్మగూడ ఉంది, రాజదుమ్మగూడ ఉంది, తర్వాత ఆఖరికి సీతమ్మ సాగర్, ఇవన్నీ లిఫ్ట్స్ కలిసి గోదావరి మీద 400 టీఎంసీలు రమారావు. ఒక 800 టీఎంసీలు మన ప్రతిపాదిత వినియోగం ఇది. కానీ మనకు రావాలి, మన వినియోగం ఎంత గోదావరి అంటే 1170 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. మనం 1179 అంటే మన పరివాహక ప్రాంతం 80%, అంటే 79% మనది. లీగల్ గా మనం అన్ని టీఎంసీలు వాడవచ్చు లీగల్ గా. మనం ఇంత ఎలిజిబుల్. సో గోదావరి ఎందుకు మనకు 79 అంటే మన 6 జిల్లాలు మొత్తం ఉత్తర తెలంగాణ 6 జిల్లాల నుంచి ప్రవహిస్తాయి. వాళ్ళది కేవలము ఏంటంటే వాళ్ళకు అర్హత ఉన్నదంతా కేవలము 20, వాళ్ళదంతా 21%. పరివాహక ప్రాంతం. వీళ్ళు కేవలము 310 టీఎంసీ ఎలిజిబుల్. 310 లీగల్ గా ఎలిజిబుల్ వీళ్ళు. ఎందుకంటే 21%. దీని లెక్క ఏంటంటే మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కు 1480 టీఎంసీ వాడుకోవచ్చు. దీన్ని 1486 టీఎంసీ ఉంది. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి 310 మన 379 ఆల్మోస్ట్ ఆల్ 1466 ఎలిజిబుల్ గోదావరిలో వాడుకోవడం. సో దాని ప్రకారం వీళ్ళు 310 టీఎంసీలు. కానీ 316 టీఎంసీలు స్వతంత్రం రాకముందే సరార్తర్ కాటన్ బ్రిడ్జ్ ద్వారా వాడుతున్నారు వాళ్ళు. ఎప్పుడే వాళ్ళ షేర్ స్వతంత్రం రాకముందే వాడుతున్నారు. ఇప్పుడు అక్రమంగా ఏం జరిగిందంటే
ఇప్పుడు అది మొన్న 2014 ఆ ప్రాంతంలో వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకున్నారు. పోలవరం పోలవరం ఆ 316 వాడుతున్న టీఎంసీ కాక ఇది ఎక్స్ట్రా. పోలవరం ఆల్రెడీ 316 టీఎంసీలు పోగా 365 టీఎంసీలు వాళ్ళు శాంక్షన్ చేసుకున్నారు పోలవరానికి. పోలవరం ఇతర చిన్న ప్రాజెక్టులు. ఆల్టుగెదర్ ఎంత అయిందంటే 684 టీఎంసీ అయినాయి వీళ్ళవి. 684 అంటే యాక్చువల్గా ఇదంతా ఈ తెలంగాణ వాటర్ 368 టీఎంసీ వీళ్ళకి ఇక్కడికే ఎండు కదా. కాబట్టి అక్రమంగా ఇప్పుడు ఈ గోదావరి వాటర్ తెలంగాణ వాటర్ తోని పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదించుకుంది 365 టీఎంసీలు. ఇప్పటికే 700 టీఎంసీలు వాడుతారు గోదావరి మీద. వీళ్ళకి హక్కు కేవలము 310 కదా. అవును, 310కి 700 టీఎంసీ వాడుతున్నప్పుడు మరి ఎవరు నీళ్ళు? గోదావరి నీళ్ళే, ఉత్తర తెలంగాణ జిల్లాల నీళ్ళే కదా, అక్రమంగా ఇప్పటికే వాడుతారు. ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్ళే కదా వాళ్ళు వాడేది కాదు అంటే అది చెప్తాను, దానికి లాజిక్ చెప్తా నేను. మన దగ్గర ప్రాజెక్ట్స్ లేనప్పుడు సముద్రంలో ఉంటున్నాం అంటే అది తప్పది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఇది పోలవరం అనుకో ఏపీ, మన తెలంగాణకు వచ్చే వరకు ఏమైందంటే మనం కేవలము 484 టీఎంసీ మనం 2004 వాడినాం. తర్వాత మన ఆల్ ప్రతిపాదిత ప్రాజెక్టులు అన్ని కలిసి కూడా 400 టీఎంసీలు ఉన్నాయి. అంతే, 400 టీఎంసీలు ఉన్నాయి. 400 టీఎంసీలు ఉన్నాయి. అన్ని లిఫ్ట్లు ఇలా కాళేశ్వరం లిఫ్ట్ ఉన్నది, అన్ని లిఫ్ట్లు అంతా కలిసి 800 టీఎంసీలు మనం ప్రతిపాదిత ఉన్నది. అంతే, 800 టీఎంసీలు ప్రతిపాదిత వినే ఉంది. ఇప్పటికీ మనం ఇంకా 1170 టీఎంసీలు అర్హత ఉన్నది. మనం వాడతలేదు. లేదు, ఈ 840 ఈ లిఫ్ట్ అయితే ఇంకేవి వాడుతూనే లేవు. ఏ లిఫ్ట్లు సరిగా ఇప్పుడు ఉపయోగం లేవు. 400 టీఎంసీ నికరంగా 400 నుంచి 500 టీఎంసీ మించి వాడతలేం గోదావరిలో. అవి కూడా ఎక్కడ శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, నిజాం సారు, మీడియం ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్, చెరువులు అన్ని కలిసి 480 టీఎంసీలో మించి వాడతలేము మనం. ఈ 400 టీఎంసీ అయితే అకౌంటే రాలేదు, మనం వాడుతూనే లేము. ఇంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోలేదు, వాడుతున్నాము. తెలంగాణ పరిస్థితి ఉంది. 1170 టీఎంసీలకు ఓన్లీ 400 నుంచి 500 టీఎంసీలు వాడతారు. వాళ్ళేమో వాళ్ళకి అర్హత 316 అయితే 686 700 వాడతారు. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు పోలవరం నుంచి. ఇదంతా పోలవరం నుంచి 360. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మనకి అవకాశం ఏడుంది మరి వాడడానికి? ఉన్నది, చాలా అవకాశం ఉంది కదా. మన నిర్లక్ష్యము. మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గోదావరి మీద ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. చేయగా వినియోగ సామర్థ్యం తెచ్చుకోవాలి కదా. ఈ 480 నుంచి 280 ఒక 600 టీఎంసీ వినియోగ సామర్థ్యం లేదు. ఇయ్యాలంటే కూడా 485 500 దాటి లేదు వినియోగ సామర్థ్యం. అందుకే కాళేశ్వరం కట్టిండుగా. కాళేశ్వరం అది ఫెయిల్ అయిపోయింది కదా, ఏం లేదు. అదో 200 టీఎంసీలు వాడుకునేది ఉండే కదా 400. మిగతా దేవాదల ఇప్పుడు మిగతా ప్రాజెక్టులు అన్ని కలిసి ఒక 200 టీఎంసీ లిఫ్ట్ స్కీమ్లు అన్ని కలిసి అన్ని లిఫ్ట్లే ఇవి. మళ్ళీ మనకు ఓన్లీ గ్రావిటీ 484 టీఎంసీలో గ్రావిటీ ద్వారా వస్తాయి. అంటే గ్రావిటీలో ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉన్నది తెలంగాణ. ఈ పరిస్థితిలో ఇప్పటికే గోదావరి జలాలు అదనంగా 400 టీఎంసీలు వాడుతుండు తెలంగాణ షేర్ వాటర్ అది. ఈ పరిస్థితిలో మీరు అన్నట్టు బద్మాషి బనకచెర్లకు ఎట్లా 200 టీఎంసీలు గోదావరి నుంచి తీసుకుపోతాడట. గోదావరి నుంచి తీసుకుపోతారా? గోదావరి నుంచి కృష్ణా రివర్ నుంచి దాటేసి బనకచెర్ల తీసుకుపోతాడు.